మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి, లేదా నిజమైనా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. కృతయుగంలో మంచి ఒక లోకంలో, చెడు ఇంకో లోకంలో ఉండేది. దేవలోకం, రాక్షసలోకం. త్రేతాయుగంలో మంచి సముద్రానికి ఇవతల, చెడు సముద్రానికి అవతల ఉండేది. అయోధ్య, లంక. ద్వాపర యుగంలో మంచి చెడు పక్కపక్కనే ఉంటాయి. పాండవులు, కౌరవులు. నిజాలెప్పుడూ చేదుగానే ఉంటాయి, అబద్ధాలెప్పుడూ తీయగానే ఉంటాయి. దురదృష్టం ఏమిటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు అయిపోతారు, అబద్ధాలు చెప్పేవారు మాత్రం మంచివారు అవుతారు. ఇదే లోకం తీరు.